అదే మేక తిన్నారు వీళ్ళు, మటన్ తిన్నారు. మటన్ తిన్నారు కాబట్టి వీళ్ళకి నాటుకోడి. అలాగే అటు మనకు చూస్తున్నట్లయితే ఊరు మొత్తం అటుపక్క ఉన్నారు. మీరు చూస్తున్నట్లయితే ఆ పొయ్యి బండలు కూడా ఆల్మోస్ట్ ఏర్పాటు చేసేసి ఈ యొక్క పొయ్యి కట్టెలు కూడా ఇంటి వద్ద నుంచే తీసుకొస్తారనమాట. వంట కార్యక్రమాలు భోజనాల అనంతరం ఈ విధంగా పట్టెలింటి వద్ద చేరుకొని కాసేపు కూర్చుంటారని చెప్పొచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా గ్రామంలో సాత్రైవల్ పండుగను అయితే నిర్వహిస్తున్నాము. సో సాత్రైవల్ అనగా ఆ గ్రామంలో ఉన్నటువంటి అవాల్పేన్ వద్ద ఈ యొక్క చైత్ర మాసంలో అంటే చైత్ర మాసంలో ఏప్రిల్ నెలలో జరుపుకునేటటువంటి ఈ యొక్క పండుగను సాత్రైవల్ పండుగగా పిలుస్తాము. సో గ్రామంలో ఉన్నటువంటి అవాల్పేన్ వద్ద అయితే ఈ యొక్క సాత్రైవల్ పండుగను జరుపుకోబోతున్నాం. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ సో ఎండ తీవ్రతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఎండలు ఉన్నాయి కాబట్టి పైనుంచి పార్లు కప్పి ఆల్మోస్ట్ సిద్ధమైతే చేశాము వంట కార్యక్రమాల కోసం. అండ్ మన వాళ్ళు సో సామాగ్రిని అయితే తీసుకొస్తున్నారు. సో మీరు చూస్తున్నట్లయితే మా గ్రామ ప్రజలు, మా విలేజ్ పీపుల్స్, అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ చిన్నోళ్ళు పెద్దలు అందరూ సో ప్రతి ఇంటింటి వద్ద నుంచి మన సాంస్కృతి సంప్రదాయంతో ఈ యొక్క అవాల్పేన్ వద్దకు వచ్చి ఈ యొక్క ప్రత్యేక పూజలను అయితే ఈ యొక్క చైత్ర మాసంలో నిర్వహిస్తాము. మీరు చూస్తున్నట్లయితే అవాల్పేన్ వద్ద మా గ్రామ ప్రజలైతే చేరుకున్నారు. అండ్ మీరు చూడొచ్చు సో ప్రతి ఇంటింటి వద్ద నుంచి వచ్చి ఈ విధంగా వంట కార్యక్రమాలు చేసి ప్రత్యేకంగా సో పూజలు కూడా నిర్వహించేసి భోజన కార్యక్రమాలు అయితే ఉంటాయి. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఇంటింటి వద్ద నుంచి వచ్చి ప్రత్యేక వంటలు అయితే ఇక్కడ చేస్తారనమాట. సో అవాల్పేన్ వద్ద సో దీన్ని సాత్రైవల్ పండుగగా అయితే పిలుస్తాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే గ్రామ ప్రజలైతే ఆల్మోస్ట్ అవాల్పేన్కు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే సో మా గ్రామ ప్రజలు సో ఈ విధంగా పారీలను అయితే కడతారు. అండ్ మీరు చూడొచ్చు సో కొంచెం మనకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సో కొంచెం నీడ కోసం అయితే కట్టుకున్నాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే పొయ్యి బండలు కూడా ఆల్మోస్ట్ ఏర్పాటు చేసేసి ఈ యొక్క పొయ్యి కట్టెలు కూడా ఇంటి వద్ద నుంచే తీసుకొస్తారనమాట. సో ఎవరికి కావలసిన కట్టెలను వారి తీసుకొచ్చి మొత్తానికి మీరు చూస్తున్నట్లయితే సో ఇవి ఎన్నైతే కనబడుతున్నాయో సో ఈ పొయ్యి బండలు కానివ్వండి, సో పొయ్యి కట్టెలు కానివ్వండి, సో ప్రతి ఇంటింటి వైజ్ ఉంటాయి. సో ఎన్నైతే గ్రామంలో ఇల్లు ఉన్నాయో సో ప్రతి ఇంటింటి నుండి వచ్చేసి ఈ యొక్క వంట కార్యక్రమాలు అయితే చేస్తారు. సో మీరు చూస్తున్నట్లయితే అవాల్పేన్కు ప్రత్యేక పూజలు నిర్వహించాక వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పూజలు కొనసాగుతున్నాయి కాబట్టి సో ఎవరికి వారు వచ్చి కూర్చున్నారు. సో ఈ యొక్క పూజల అనంతరం వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ తప్పకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ పూర్తి వీడియోను ఈ యొక్క సాత్రైవల్ పండుగ ఎలా జరుపుకుంటారో వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గౌండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అవాల్పేన్ వద్ద పూజా కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ యొక్క పూజా కార్యక్రమాల అనంతరం వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి అన్నమాట. అండ్ మీరు చూడొచ్చు సో అక్కడ కూర్చొని ఉన్నారు పెద్దవాళ్ళు. అండ్ ఇక్కడ పటేల్ అయితే ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అండ్ అటు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ గ్రామ ప్రజలంతా కలిసి ఉన్నారు కూర్చొని. ఈరోజు వంట కార్యక్రమాలు ఇక్కడనే కాబట్టి సో అందరూ కూర్చొని ఎవరి వారి ప్లేస్లో కూర్చొని అయితే ఉన్నారు. సో ఈ యొక్క పూజల అనంతరం వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి. సో పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి ప్రతి పూజా కార్యక్రమంలో ఈ విధమైన కార్యక్రమాలు అయితే ఉంటాయి. అండ్ మీరు చూడొచ్చు సో ఆల్మోస్ట్ మీకు చెప్పాను కదా సో పూజా కార్యక్రమాల అనంతరమే ఈ యొక్క వంట కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయి. అండ్ మీరు చూస్తున్నట్లయితే పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్లయితే సో గ్రామ మహిళలు వచ్చి అవాల్పేన్ అయితే మొక్కుతున్నారు. సో ఈ విధంగా మొక్కిన తర్వాత ఎవరి వారి చోటుకి వెళ్ళి
వంట కార్యక్రమాలు అయితే ప్రారంభిస్తారు. అండ్ మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ చిన్నపిల్లలు అందరూ, సో గ్రామ మహిళలంతా అవ్వాల్పేన్ వద్ద అయితే మొక్కుతున్నారు. సో ఈ యొక్క పూజా కార్యక్రమం అనంతరం అక్కడ మనకు మీరు చూడొచ్చు. సో ఎవరి వారి చోటుకి వెళ్ళి ఆ వంట కార్యక్రమాలు అయితే ప్రారంభిస్తారు. సో మీకు కనబడుతుంది కదా, సో ఈ ఏరియా మొత్తం సో మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా. సో ఈ టీం వచ్చేసి మటన్ బ్యాచ్ అన్నట్టు. అండ్ అటు చూస్తున్నట్లయితే సో అటు కోళ్ళు వాళ్ళు, సో ఎవరైతే కోళ్ళు తింటారో సో వాళ్ళు అవతల సైడ్ ఉన్నారు. సో సపరేట్ వాళ్ళు. సో మొత్తానికి వాళ్ళు మటన్ తిన్నారు కాబట్టి వాళ్ళు ఆ సైడ్ ఉన్నారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే సో ఇది మటన్ బ్యాచ్. సో ఫైనల్లీ మీరు చూస్తున్నట్లయితే అక్కడ మనకు కనబడచ్చు సో మేకలు. సో ఈ యొక్క మేకలను కోసి పంచుకుంటారన్నమాట. సో ప్రతి ఇంటికి పంచుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎవరి చోటుకి అయితే వారు వెళ్ళిపోయారు. సో మీరు చూస్తున్నట్లయితే ఆ మేకపోతుల్ని కొయ్యాలి కాబట్టి మనోళ్ళు అయితే కత్తుల్ని నూరుతున్నారు. అండ్ మీరు చూడొచ్చు. సో నూరుతున్నారు. సో మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క అవ్వాల్పేన్ పూజను అయితే నిర్వహిస్తారని చెప్పొచ్చు. సో చైత్ర మాసంలో నిర్వహించేటటువంటి ఈ యొక్క పండుగను సాతరైవల్ పండుగగా పిలుస్తాము. సో దానికి తోడు ప్రజెంట్ అయితే ఒకటి ఉంది. సో దానికి తోడు ఇంకొకటి. సో రెండు అయితే కోస్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో సాంస్కృతిక సంప్రదాయ పండుగలు అయితే ప్రతి ఏటా ఉంటాయి. సో ఈ విధంగా గ్రామంలో ఒకసారి, అలాగే బయట ప్రదేశంలో సో అడవి ప్రాంతంలో కూడా ఇంకొకసారి ఈ యొక్క సాతరైవల్ పండుగను ఏటా 2 సార్లు అయితే నిర్వహిస్తారని చెప్పొచ్చు. ప్రజెంట్ చైత్ర మాసంలో ఇక్కడ మన గ్రామంలో అయితే ఇంకో నెలలో మనకు ఎక్కడంటే వర్షాకాలంలో బయటి ప్రాంతంలో నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం సో వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయని. సో ఆల్మోస్ట్ వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అండ్ మీరు చూడొచ్చు. సో మొదటగా దేవునికి నైవేద్యంగా సో గారెలను అయితే చేస్తున్నారు. సో చేయబోతున్నారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి సాతరైవల్ పండుగలో భాగంగా ఈ యొక్క వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ విధంగా ఈ యొక్క సాతరైవల్ పండుగనైతే ఆదివాసీ గ్రామాల్లో జరుపుకుంటారని చెప్పొచ్చు. సో ఈ విధంగా వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇది మా గ్రామ ప్రజలు మీరు చూస్తుంది. అండ్ సో ఇంటింటి వద్ద సో ప్రతి ఇంటింటి వాళ్ళు ఈ విధంగా ప్రత్యేకంగా వంట పొయ్యిని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గారెలను అయితే ప్రారంభించారు. అండ్ మీరు చూడొచ్చు. సో ముందస్తు ఈ యొక్క గారెలను అయితే వండుతారన్నమాట. సో గారెలు కానివ్వండి, సో అన్నాన్ని వండుకొని పెడతారు. ఆ తర్వాత ఏదైతే మేక కోస్తున్నారో సో ఆ మేకను సరి సమానంగా ప్రతి ఇంటింటికి పంచుకొని వంట కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత ఇంటింటి వద్ద అందరు కలిసి సో నైవేద్యాలు సమర్పించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదైతే చోటు కనబడుతుందో ఎవరి చోట వద్దకు వాళ్ళు వెళ్ళి ఎవరి చోటుకు వారు వెళ్ళి భోజనాలు అయితే చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు. మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ గారెలు అయితే వండేశారు. అండ్ అటు మనకు
సో మీరు చూసినట్లయితే పంచుతున్నారన్నమాట. అండ్ ఇటు అవ్వాలి కాబట్టి దీనికోసం అయితే వేచి చూస్తున్నారు. సో మనోళ్ళు అయితే ఆల్మోస్ట్ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లను బేస్ చేసుకొని, సో ఎన్నైతే గ్రామంలో ఇల్లు ఉన్నాయో వాటి ఆధారంగా పంచుతున్నారన్నమాట. సో కట్ చేసినటువంటి మాంసాన్ని ప్రతి ఇంటికి సో ఇంటింటి చొప్పున పంచుతున్నారన్నమాట. సో ఈ విధంగా లెక్కలైన తర్వాత పంచిన తర్వాత అందరిని పిలిచి పంచుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పంచుకోవడం అనేది పూర్తయిన తర్వాత లైన్ వైజ్గా ఒక్కొక్కరిని పిలిచి ఈ యొక్క మాంసాన్ని అయితే ఇవ్వడం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఎవరింటికి వారు తీసుకెళ్ళి వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి. సో వంట కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అవాల్పేన్ వద్ద అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి భోజనాలు అనేవి ఉంటాయి. అది కూడా మీకు లాస్ట్ వరకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ అవాల్పేన్ వద్ద అయితే ఈ యొక్క సాత్రేవల్ పండుగ అనేది కొనసాగుతుంది. అలాగే ఆదివాసులు జరుపుకునేటటువంటి ప్రతి పండుగను నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు అందిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో వండుతున్నారు కదా, అక్కడికైతే ఈ యొక్క పంచినటువంటి మాంసాన్ని అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ సరి సమానంగా గ్రామ ప్రజలకైతే, సో మనం చూస్తున్నట్లయితే సరి సమానంగా ప్రతి ఇంటికి అయితే పంచుతున్నారు. సో ఈ యొక్క పంచడం పూర్తయిన తర్వాత ఎవరింటి వద్ద వారు వండుకొని అయితే దేవునికి అయితే నైవేద్యాలు పెట్టడం ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ వంట కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ మీరు చూడవచ్చు. సో ఆల్మోస్ట్ సో ఈ విధంగా పంచిపెట్టి వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క సాత్రేవల్ పండుగ అనేది ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అక్కడ మనకు లైన్ వైజ్గా పిలుస్తున్నారు కాబట్టి, సో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లైన్ వైజ్గా పిలుస్తున్నారు కాబట్టి, సో ఎవరింటికి వారు వెళ్ళి అక్కడికైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఎవరింటి వారు వెళ్ళి యొక్క మాంసాన్ని అయితే అక్కడ నుంచి తీసుకురావడం అనేది ఉంటుంది. సో తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీకు కనబడవచ్చు వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమైనాయి. సో చూడొచ్చు. సో ఈ యొక్క వంట కార్యక్రమాల అనంతరం ప్రత్యేకంగా అవాల్పేన్కు నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత ఎవరింటి వద్ద వారైతే భోజనాలు అయితే చేస్తారు. సో ఇంటి వద్ద అంటే ఎక్కడైతే కూర్చొని ఉన్నారో సో ఈ యొక్క చోటు ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి భోజనాలు అనేవి చేస్తారన్నమాట. సో ఇంట్లో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరు కలిసి భోజనాలు అయితే చేస్తారు. సో దీన్నే సాత్రేవల్ పండుగగా చెప్పొచ్చు. సో సాత్రేవల్ అని అంటారు. అండ్ ఈ పండుగను ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే జరుపుకుంటారు. ఒకటేమో గ్రామంలో, సో గ్రామంలో ఉన్నటువంటి అవాల్పేన్ వద్ద, అలాగే ఇంకొకటి గ్రామం బయట అయితే జరుపుకుంటారు. సో అది ఇంకొకటి సుఖశాంతుల కోసం జరుపుకుంటారు. అలాగే ఈ యొక్క అవాల్పేన్ పండుగనైతే సో ఈ చైత్ర మాసంలోనైతే జరుపుకుంటున్నారు. సో దీన్ని సాత్రేవల్ పండుగగా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమైనాయి. అండ్ లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో అక్కడ మన కాక కూడా వండుతాండు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ పంచుకోవడం అనేది పూర్తయింది. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమైనాయి. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఒక దగ్గర వండుకొని అయితే తింటారు. సో మీరు కనబడవచ్చు. సో అటుపక్క మనకు చికెన్, సో చికెన్ వండేటోళ్ళు అండ్ మీరు చూడొచ్చు. సాత్రేవల్ పండుగ. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇటు రెండిళ్ళు ఉన్నాయి. సో మటన్ తినరు కాబట్టి వీళ్ళకి సపరేట్ చికెన్ అన్నమాట. సో మటన్ తినరు కాబట్టి వీళ్ళకు చికెన్, ఇద్దరు రెండిళ్ళకు సో సపరేట్ అన్నట్టు. అటు అదే మేక తినరు వీళ్ళు, మటన్ తినరు. మటన్ తినరు కాబట్టి వీళ్ళకి నాటుకోడి. అలాగే అటు మనకు చూసినట్లయితే ఊరు మొత్తం అటుపక్క ఉన్నారు వాళ్ళు, ప్లస్ ఇటు మొత్తం ఇటు మటన్ తినేవాళ్ళు. సో ఆల్మోస్ట్ పంచిపెట్టారు కదా, ఆల్మోస్ట్ మీరు చూసుంటారు. సో పంచినటువంటి మటన్ అయితే వండుతున్నారు. సో ఈ విధంగా వంట కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దేవునికి అయితే నైవేద్యాలు పెడతామన్నమాట. సో అవాల్పేన్కి నైవేద్యాలు పెట్టేసి ఉన్న చోట్లోనే అందరూ కలిసి భోజనాలు అయితే చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు. సో చిన్న పెద్ద అందరూ కలిసి ఈ విధంగా సాత్రేవల్ పండుగనైతే
ఆదివాసీ గ్రామాల్లో ఈ విధంగా జరుపుకుంటారని చెప్పే సో చిన్న పెద్ద అందరు కలిసి సాత్రైవల్ పండుగను ఆదివాసీ గ్రామాల్లో ఈ విధంగా జరుపుకుంటారని మనం చెప్పవచ్చు. సో ఫైనల్లీ వంట కార్యక్రమాలు సో చూస్తున్నట్లయితే ఈ విధంగా వంట కార్యక్రమాలు అయితే ప్రారంభమైనాయి. అండ్ మీరు చూస్తున్నట్లయితే అటు అటు చూడొచ్చు పటేల్ బావ పోయి మంచిగా వండుతున్నాడు. సో మీరు చూస్తున్నట్లయితే నైవేద్యాలు అయితే సమర్పించారు. ఆ తర్వాత సో అందరూ కూర్చొని సమర్పించారు. సో అందరు కూర్చొని మొదటిగా పెద్దవాళ్ళు అలాగే మగవారు అయితే ఈ యొక్క భోజనాలని నైవేద్యంతో సో ఇంటింటి వద్ద నుంచి తీసుకొచ్చినటువంటి నైవేద్యాన్ని దేవునికి అయితే సమర్పించారు. సో సమర్పించగా మిగిలినటువంటి అన్నాన్ని అయితే సో గ్రామ పెద్దవాళ్ళంతా సో చిన్నపిల్లలతో పాటు కూర్చొని అయితే భోజనాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు. సో ఇది ప్రతి ఇంటింటి నుండి జమ చేసినటువంటి సో నైవేద్యం అన్నమాట. ఈ యొక్క భోజనాల అనంతరం తిరిగి ఎవరి వారికి చోటుకి వెళ్ళి ఫ్యామిలీతో పాటు భోజనాలు అనేవి చేస్తారన్నమాట. సో ఇది మీకు కనబడుతుంది కొంచెం. ఇది మనం నైవేద్యం పెట్టంగా సో దేవునికి నైవేద్యం పెట్టంగా మిగిలినటువంటి అన్నాన్ని అందరూ పంచుకొని మొదటగా తిని ఆ తర్వాత ఎవరి చోటు వద్ద వారు వెళ్ళి భోజనాలు అయితే చేస్తారు. సో కుటుంబంతో పాటుగా అది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క సాత్రైవల్ పండుగనైతే నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ మనోళ్ళు అక్కడ వడ్డిస్తున్నారు చూడొచ్చు. సో ఈ భోజనాల అనంతరమే అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ భోజనాల అనంతరం సో ఇంట్లో కలిసికట్టుగా భోజనాలు అయితే ప్రారంభిస్తారు. సో ఎవరైతే కూర్చొని ఉన్నారో సో మగవారంతా ఇక్కడ నుంచి లేచిన తర్వాతే అటు భోజనాలు అనేవి ప్రారంభమవుతాయి. అది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా భోజనాలు అయిన తర్వాత ఇంటి వద్దకు అయితే వెళ్తున్నారు. సో ఉన్నటువంటి కుటుంబం ఉన్న చోటుకైతే వెళ్తున్నారు. సో ఏదైతే వంటలు చేశారో ఆడికైతే వెళ్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంట్లో కూడా భోజనాలు అయితే చేస్తారన్నమాట. సో ఎవరి చోటు వద్దకు వారు వెళ్ళి భోజనాలు అయితే చేస్తారన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. సో వెళ్తున్నారు. సో ఎవరి చోటికి వారు వెళ్ళి కుటుంబంతో పాటు భోజనాలు అయితే చేస్తారన్నమాట. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ అందరూ ఈ భోజనాలు అయిన తర్వాత ఎవరి చోటుకు వారు వెళ్ళి భోజనాలు అయితే చేయబోతున్నారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి భోజనాలు చేసిన తర్వాత తిరిగి దేవునికి మొక్కి ఇంటికైతే బయలుదేరుతారన్నమాట. సో మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా ఇంటి వద్దకు వెళ్ళి కుటుంబంతో పాటుగా ఈ యొక్క భోజనాలు అయితే చేస్తారన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. సో కుటుంబంతో పాటుగా భోజనాలు చేసి ఆ తర్వాత భోజనాల అనంతరం దేవునికి మరలా మొక్కి తిరుగు ప్రయాణం అయితే ఉంటుంది ఎవరింటికి వారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు చూపెట్టానప్పుడు సో అందరు ఎంటీ అయ్యారు. సో భోజనాలు అయినాయి కాబట్టి ఎవరి చోటుకు వారు వెళ్ళారు. సో కుటుంబంతో పాటు భోజనాలు చేసి భోజనాల అనంతరం తిరుగు ప్రయాణం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క సాత్రైవల్ పండుగ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అటుపక్క మనం చూస్తున్నట్లయితే వాళ్ళు చికెన్ వాళ్ళు సో మటన్ తిన్నారు కాబట్టి సో వాళ్ళు అటుపక్క ఉన్నారు. అండ్ ఇది మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ భోజనాలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఇది ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి సాత్రైవల్ పండుగగా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మామ వాళ్ళు సో ఈ విధంగా భోజనాలు అయితే నడుస్తున్నాయి. ఇది ఆదివాసీ గ్రామాల్లో జరుపుకునేటటువంటి అవాల్పేన్ వద్ద జరుపుకునేటటువంటి సాత్రైవల్ పండుగగా చెప్పొచ్చు. సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో చివరి వరకు
తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ భోజనాలు కొనసాగుతున్నాయి కాబట్టి లాస్ట్ వరకు చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గౌండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో మొత్తానికి మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క సాతరేవల్ అయితే సాతరేవల్ పండుగను సో చూస్తున్నట్లయితే అవాల్పేన్ వద్ద సాతరేవల్ పండుగను ముగించుకొని వంట కార్యక్రమాల అనంతరం భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క సాతరేవల్ పండుగ అనేది ఈ విధంగా ముగుస్తుందని చెప్పొచ్చు. సో ఇంటికాడ నుంచి తెచ్చినటువంటి సామాగ్రితో పాటు సో ప్రతి ఒక్కటి పట్టుకొని పటేల్ ఇంటి వద్ద అయితే వెళ్తారనమాట. సో తిరుగు ప్రయాణంలో అని మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఇంటి వద్ద చేరుకున్నప్పుడు ప్రత్యేకంగా ఇంటి వద్ద చేరుకున్నప్పుడు కాళ్ళను కడిగి కాసేపు ఈ పటేల్ ఇంటి వద్ద కూర్చోవడం ఆనవాయితీగా చెప్పొచ్చు. సో ఏదైతే అటు నుంచి అవాల్పేన్ వద్ద నుంచి ఈ యొక్క పండుగను ముగించుకొని సో సాతరేవల్ వంట కార్యక్రమాలు భోజనాల అనంతరం ఈ విధంగా పటేల్ ఇంటి వద్ద చేరుకొని కాసేపు కూర్చుంటారని చెప్పొచ్చు. సో మీరు చూస్తున్నట్లయితే ఇది సాంస్కృతిక సంప్రదాయం అన్నట్టు. సో ఆదివాసుల తరతరాలుగా వస్తున్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క అవాల్పేన్కి ప్రత్యేక పూజలు అయితే ఈ యొక్క చైత్ర మాసంలో నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ గ్రామ ప్రజలంతా పటేల్ ఇంటి వద్దకు అయితే చేరుకున్నారు. సో ప్రతి ఒక్కరు అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూర్చొని ఆ తర్వాత తిరిగి వారి ఇంటికి అయితే చేరుకుంటారన్నమాట, వెళ్తారన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క సాతరేవల్ పండుగను అయితే నిర్వహిస్తారని చెప్పొచ్చు. సో ఫైనల్లీ ఈ యొక్క కూర్చొని లేచిన తర్వాత ఎవరింటికి వారైతే వెళ్తున్నారు. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి సాతరేవల్ పండుగను అవాల్పేన్ వద్ద అయితే తగు భోజనాలు చేసేసి ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో సాతరేవల్ పండుగను జరుపుకుంటారని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఎవరింటికి వారైతే వెళ్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క సాతరేవల్ పండుగ అనేది ముగిస్తుందని చెప్పొచ్చు. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గౌండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ మనం చూస్తున్నట్లయితే ఎవరింటికి వారైతే వెళ్తున్నారు. సో థ్యాంక్ యూ.